500 కదా? 500కి అమ్మహా రాదు వస్తుంది. అరే 500 కమిషన్ ఉన్నది. తొందరగా కొట్టరా. పైసలు నాకు వద్దు సార్, కష్టం చేసేటోళ్ళకి ఇవ్వండి. అరే ఓ రాధాబాయ్, సార్ వెయిటింగ్ గా ఉన్నాడు, జల్దిగా రావాలి. 5 మినిట్లు వస్తుంది సార్. ఆల్ ది బెస్ట్. వచ్చాయి ఏంటిది? బజ్జీలు. బజ్జీలు తర్వాత ముందు బండెక్కు. బండెక్కాలా? ఎందుకు? ఎందుకేంటి, ఆ లాల్చి చేసుకున్నాడు. నీ నైట్ కి మా బావతో బుకింగ్ చేసేసాడు. ఇలాంటి నాటు కావాలని మా బావ రేటు కూడా వెనకాలేదు. రేట్ ఎంత చెప్పిండు? 5,000. ఇయ్యండి, ఎక్కుతా. మీరు చేసిన పని మాత్రం బాగున్నదా? పైసలు ఆశ చూపించి ఆడపిల్లలు కొనేద్దాం అనుకున్నారా? మీకిదే పోయే కాలం. నోరు జారుతున్నావు. జాగ్రత్త. ఏం చేస్తారు? ఎక్కి తినడానికి ఆడపిల్లలంటే ఆటో పనులు అనుకున్నారా? ఈ రాధాబాయ్ అంటే మీ కెరకలే. చిక్కడపల్లిలో చిక్కేస్తే చీరాల్లో మోగుతుంది, విశాఖపట్నంలో ఈలేస్తే ఇబ్రహీంపట్నంలో ఇరపడుతుంది. ఆ నుంచి వస్తారు మా వాళ్ళు. ఎవరు వస్తారో ఏం చేస్తారో చూస్తాను. ఊరుకోమా, మా బావ ఏమంటానికి వెయిట్ అయ్యి సరిపోయింది. బావా జనమంతా చూస్తున్నా, వెళ్దాం పద. సంగతి ఏంటో చూస్తావా? నీకు దండం పెడతాను, రమ్మన్నా ప్లీజ్. మళ్ళీ గిసంటి పని నా జిందగీలా చెయ్య. నిన్న మన్నామిండ్రా, నేను కలర్ సోడాలమ్మితే నువ్వు నన్నమ్మడానికి చూస్తావరా బద్మాష్? ఒరే బైరాగి వేధవా, నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు సరం లేదట్రా. నువ్వు కూడా అట్లా మాట్లాడతావేంది మామ? ఎన్ని సైన్వాల చూడలే. గుడిసెలో ఉండే పోరికి బంగలో ఉండే పోరానికి లింకు పెడితే ఏమైతుంది? క్లైమాక్స్ లో పెండ్లి అవుతుంది. గట్లనే నాశలేని కూడా ఒక పెద్ద ఐఏఎస్ ఎట్లా పెడదామని ఐడియా చేసిన. అమ్మ తోడు చూసినావు మావా, నోరు తెలిస్తే గిట్లా అబద్ధాలు. ఈ తాగుతాడంట నా పెళ్లి చేస్తాడంట. లే, నేను ఇంట్లో చెల్లిపోతా. నేను అత్తాని పిలిస్తే ఇంక అడిగిపోతా. వాళ్ళ దుకాలన్నా నాకన్నా ముందే తయారవుతారు. నీకు తెలవడదేమున్నదత్త, ఇంత సంసారం చేయడానికి ఈ ఆస్ట్రకొచ్చి మా వదలమ్మ చచ్చిపోయింది. ఈ పిల్లలేమో నా పెడకు చుట్టుకున్నారు. ఇంకే అడిగిపోతా, లోపలికే పోతా. రండి. నీ అసొంటి సెంటిమెంటల్ అత్త ఒక్కతున్నా చాలే, ఎంత డ్రామా అన్నాడొచ్చు. వయసులో ఉన్న ఆడపిల్ల బజ్జీలు సోడాలు మీ ఇల్లు గడుపుతుంటే ఇట్లాంటి ఏదో పనులు చేయడానికి సిగ్గులేదురా నీకు? రాదా 4 రోజులు వీడికి అన్నం పెట్టకే. తిండి నాకెందుకు అత్త? డాక్టర్ సాబు నన్ను పల్సటి టానిక్ తీసుకోమన్నాడు. నిన్నే పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావేంటి? అసలు నేను నీ కాలేజ్ లో జాయిన్ అయింది నీకోసం. ఈ సంగతి మీ నాన్నగారికి తెలిస్తే ఏమవుతుంది? మీ నాన్నగారి ఫ్యాక్టరీలో మా నాన్న వర్కర్. ఓహో, ఏది కళ్ళు నెత్తి మీద ఉన్నాయా, ఫేస్ మీద ఉన్నాయా? ఎక్కడున్నాయో చూసుకో. గట్లనా? నేను ఇచ్చిన బజ్జీ మస్తుగా లేదా? మళ్ళా మిర్చి కొరకడానికి వచ్చినా? వదులు, వదలకుండా అరుస్తా. ఆరిసినాక కరుస్తా. నిజంగానే కరుస్తా. కానీ కారులో తిరగడమే కాదు, కారం తినడం కూడా తెలుసు. ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకుంటే అడ్డుకోవడానికి ఎవ్వరూ రారు. మీరు మగాళ్ళు గారు, ఎవరు రారు. ఫ్రీ షో చూస్తున్నారు, చూడని. మనది దుర్యోధనుడి స్టైల్. అవమానించడం తప్ప అనుభవించే టైపు కాదు. నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు, నిన్ను వదిలేస్తా. చెప్పకుంటే ఏం చేస్తావు? చూపిస్తాను. చూపిస్తానని బాప్ జాతే బేటా. దేఖో దేఖో, కలేజా ఉండాలి, కలేజా. పాపం, ఆ
పిల్ల బజ్జీల బండిని ఇన్సూరెన్స్ చేసిందో లేదో? నాన్న చచ్చిపోతాడని నీకు ముందే తెలుసు కాబట్టి ఇన్సూర్ చేయించావు. పాప మా పిల్లకేం తెలుసు బండిపోతుందని. వదినా, ఒకవేళ ఆ పిల్ల పోలీస్ కేసు పెడుతుందో ఏమో. ఏంటి పెట్టేది పప్పులో ఉప్పు? బండిని గుద్దింది ఎవరనుకున్నారు? రాజాబాబు, చక్రపాణి గారి ఓన్లీ సన్. కరెక్ట్ గా చెప్పావురా. వాడు బండినే గుద్దాడు, మనిషిని గుద్దలేదు. దట్ ఈస్ మై సన్. భలేవారండి. ఏ తండ్రైనా కొడుకు చదువుల్లోనూ ఆటలోనూ ఫస్ట్ రావాలని, ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటారే కానీ ఇలా రౌడీలా ప్రవర్తిస్తుంటే మెచ్చుకుంటారేమిటండి? ఈ సూట్ వేసుకోండి, దొరబాబులే దర్జాగా ఉంటారు. మమ్మీ వీటిలో ఏది సెలెక్ట్ చేయాలో తెలియక సగం నేను కన్ఫ్యూజ్ అవుతుంటే ఇదిగో సగం మీ అమ్మాజీ కన్ఫ్యూజ్ చేస్తుంది. నువ్వే చెప్పు మమ్మీ, వీటిలో ఏది వేసుకోమంటావు? బాబు, ఈ పూటకి ఏ బూటు వేసుకోవాలి, ఏ కోటు తొడుక్కోవాలి అనేది నీ సమస్య అయితే, ఈ పూట ఎలా గడుస్తుంది అనేది పేదవాళ్ళ సమస్యరా? ఏంటి మమ్మీ నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? బావా, నువ్వు బజ్జీల బండి